హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ద ఎక్స్ట్రాడినరీ జర్నీ ఆఫ్ ఫకీర్. ఆహాలో తెలుగులో కూడా ఉంది. తెలుగు డబ్బింగ్ మిగతా యాక్టర్స్కి బాగానే ఉన్నా సరే ధనుష్ గారికి ఆ వాయిస్ అయితే సెట్ అవ్వలేదు భయ్య. రెగ్యులర్గా ధనుష్ గారికి వాసు గారు చెప్తారు. ధనుష్ గారు నటించిన ఫస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్ ఇది. జస్ట్ 1 hour 30 minutesకే మూవీ అయిపోయింది. ఫ్యామిలీతో వాచబుల్, అడల్ట్ కంటెంట్ ఎక్కడ కూడా లేదు. ఈ మూవీ 2018లో రిలీజ్ అయింది. ఈ మూవీ ఒకటి ఉందని చాలామందికి తెలియదు. ధనుష్ గారిని ఏదో సైడ్ రోల్ అనుకున్నా, బట్ ఇందులో మెయిన్ క్యారెక్టరే. ఈ మూవీని 20 millions బడ్జెట్తో తీస్తే జస్ట్ 3 millions మాత్రమే వసూలు చేసి డిజాస్టర్ అయింది. 7 years తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి ఎందుకు తీసుకొచ్చారో తెలియదు. మరి మూవీ చూసాకైతే నాకు ఓన్లీ ఫర్ ధనుష్ గారికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే వాళ్ళకేమో కానీ నాకు మాత్రం ఒక బిలో యావరేజ్ ఫిల్మ్ భయ్యా. ఇది జస్ట్ టైం పాస్ ఫిలిం, అంతేం అనిపించలేదు. ధనుష్ గారు ఫ్యాన్స్కి కూడా మరీ ఎక్కువగా నచ్చకపోవచ్చు. ఆయన నుండి ఇలాంటి మూవీ వస్తుందని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అది కూడా హాలీవుడ్ మూవీ. మూవీ టైటిల్లో మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉన్న మూవీ ఆర్డినరీగానే ఉంది. ధనుష్ గారు యాక్టింగ్కి అయితే ఫుల్ మార్క్స్ ఇవ్వచ్చు. ఆయన ఎక్కడ డిసప్పాయింట్ చేయరు యాక్టింగ్లో. మూవీకి మాత్రం ఫుల్ మార్క్స్ ఇవ్వలేం. ఇది ఒక ఫ్యాంటసీ అడ్వెంచర్ కామెడీ జోనరా. కానీ మూవీ స్టార్టింగ్ ఆ సెటప్, అతను ఫారెన్ వెళ్ళడం, కొంచెం ఎమోషన్, లవ్, కొంచెం కామెడీ అవన్నీ బాగానే చూపిస్తారు. బట్ సెకండ్ హాఫ్ మాత్రం లాజిక్గా కూడా వర్కౌట్ అవ్వలేదు, మ్యాజిక్గా కూడా వర్కౌట్ అవ్వలేదు. ఈ జర్నీ మాత్రం గతుకులో ప్రయాణం అబ్బా. బేసిక్గా ప్లాట్ ఏంటంటే, మన హీరో అండ్ అతని తల్లి ముంబైలో మురికివాడలో ఉంటారు. తల్లి సడన్గా చనిపోయాక తన ఫాదర్ని వెతకాలి అని అనుకుంటాడు. దానికోసం హీరో ప్యారిస్ వెళ్తాడు. మరి అక్కడ నుండి అతని జర్నీలో ఎలాంటి ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, తన లైఫ్ ఏంటి, తన లవ్ ఏంటి, ఇదంతా మూవీలో కూడా చూస్తారు. ఇది ఒక నావెల్ని బేస్ చేసుకుని తీశారంట. డైరెక్టర్ కెన్ స్కాట్ దీన్ని ఆహ్లాదకరమైన అనుభవంగా మార్చలేదు. స్క్రీన్ ప్లే చాలా డల్గా, గజిబిజిగా ఉంటుంది. చాలా వాటిని టచ్ చేశారు. లాజిక్గా ఏది వర్కౌట్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్, లవ్ చేసే అమ్మాయిని ఐఫిల్ టవర్లో వెయిట్ చేయమంటాడు హీరో రాకపోయేసరికి, కనబడిపోయేసరికి ఆ అమ్మాయి వితిన్ సెకండ్స్లో వేరే వాడిని తగులుకుంటుంది సింపుల్గా. మళ్ళీ క్లైమాక్స్లో ఎందుకలా అర్థం కాదు. ఒక దగ్గర అయితే ఎయిర్ బెలూన్లో వెళ్ళిపోతుంటాడు హీరో. సడన్గా ఇంధనం అయిపోద్ది. చుట్టుపక్కల సముద్రం, యాక్చువల్గా సముద్రంలో పడిపోయి చచ్చిపోవాలి. అప్పటి వరకు షిప్ ఎక్కడ కనబడదు. సడన్గా కింద పడే టైం కల్లా షిప్ని చూపించేసి దాని మీద ల్యాండ్ అయిపోతాడు హీరో, బతికేస్తాడు. షిప్ ఎక్కడి నుండి వచ్చింది, సడన్గా వచ్చింది. ఇది ఎక్కడ లాజిక్గా లేదు. ఇంకొక దగ్గర అయితే బయట ఉండడానికి డబ్బులు లేవని షాపింగ్ మాల్లో ఉంటాడు. రాత్రి అయిపోద్ది. ఎక్కడో ఒక దగ్గర ఉంటే సరిపోద్ది కదా. వెళ్ళి బీరువాలో దాక్కోవాల్సిన పరిస్థితి ఏంటి? ఆ బీరువాని పెద్ద కంటైనర్లో డెలివరీ చేయడానికి పట్టుకెళ్తారు. ఇవన్నీ చూడడానికి బాగోలేవు. అండ్ తెలియని వాళ్ళు ఫారెన్ కంట్రీలో ఉండిపోయిన శరణార్థులను ఏవో చూపించారు, వాళ్ళ ఇబ్బందులను చూపించాలని ట్రై చేశారు. అది కూడా మనం ఎక్కడ కనెక్ట్ అవ్వలేం. టెక్నికల్గా మూవీ చూడడానికి అయితే బాగుంది. మంచి విజువల్స్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నచ్చింది. ఇటు ఇండియన్ వెర్షన్లో, అట్ ద సేమ్ టైం ఫ్రాన్స్ ఫిల్మ్ బీజిఎంలో అనిపిస్తుంది. కొంతమంది హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళంతా బాగానే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫైనల్గా ఓన్లీ ఫర్ ధనుష్ ఫ్యాన్స్కి మాత్రమే. మరి ఓవరాల్ మా వరల్డ్ సినిమా టాక్స్ ఇచ్చే రేటింగ్ ఎంతంటే ఈ మూవీకి 2.5/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇస్తే మాకు కూడా హ్యాపీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్ and Jai Hind.